ఫ్రీ బస్సు పెట్టు ఇంకా ఎక్కువ పెట్టు బస్సులు నేను అద్దంటలేను. కానీ వీళ్ళ పొట్టగొట్టుడు ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినావో నిలబెట్టు. నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తివి. ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావి కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసి పారేసిండు. గదేమన్నది నిన్ను అంటే ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి గంతే. ఏం కట్టినా గొలగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. ప్రమాద బీమా, వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు. కేసీఆర్ కిట్ యాదుకుందా అమ్మా? కేసీఆర్ కిట్ అంటే ఏమిటిది? అదేమన్నా కేసీఆర్ ఇంట్లో ఇచ్చుకునేటిదా? ఎవరన్నా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. దానికి వీళ్ళు కొండంత రాగం తీసిండ్రు. ₹1,00,000 ఏం సరిపోతే మేము తులం బంగారం ఇస్తామని. మరి అలా బంగారం దుకాణం ఉద్ధరిస్తలేడా? ఎందుకు ఇస్తలేవు మరి బంగారం? తులం బంగారం ఏడవా? బంగారం కాదు, నేను ముందే చెప్పిన. వీళ్ళు మెడల పుస్తల తాడెత్తుకపోయే దొంగలు, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పిన. మీరు కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. గసొంటి లంగలు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు తులం బంగారం అని నరికిండ్రు. ఇలా వచ్చి కూర్చున్నారు. కడుపులో లగ్గమైన తర్వాత కడుపులో బిడ్డ పడితే ఆ బిడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతికి పోతే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి ₹13,000 ఇచ్చి, మగపిల్లగాడు పుడితే ₹12,000 ఇచ్చి, దాని వెనుక కూడా కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను. మేము అడిగిన మీ ప్రోగ్రాం పెట్టేటప్పుడు సార్ను, సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్? వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాన్ని ఆడుకునేందుకు గిల్క, ఆ పౌడరు, ఆ నూనె, షాంపూ గవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? పేద ఇండ్లల్లో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా రేపు తెల్లారి డెలివరీ అనేదాకా పనిచేస్తారు. దిక్కు లేక, పైసలు లేక, ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం ₹2,000 చొప్పున ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పిండు. గింత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 12,000, 13,000 అంటే ఏదేదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. కేవలం ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు అన్నాడు మీరు ఇబ్బంది పడద్దు, ఆ పిల్ల తల్లి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిండు. ఇలా దాన్ని కూడా తీసేసిండు. పేరు మార్చుకొని నేను అద్దనన్నా? కేసీఆర్ కిట్ కాకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకుని నేను అద్దనన్నా? పెట్టు, అది పెట్టరా అయ్యా అంటే అది పెట్టడట, అది తీసేస్తాడు. పేరు మారు, అన్ని మారుస్తూనే ఉన్నావు కదా, ఇది కూడా మారు. ఇందిరమ్మదో లేకపోతే సోనియమ్మదో రాహుల్ అయ్యేదో ఇంకెవరిదో పెట్టుకో పేరు, మేము అద్దంటలేం కదా, గది కూడా తీసేసిండు. అట్లాగే మీరు ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్సు, డ్రైవర్ల ఇన్సూరెన్స్ గది తీసే అవసరం ఏముండే? అది కూడా తీసి రెన్యువల్ లేకుండా వాళ్ళని నాశనం చేసిండు. రవాణా రంగంలో, రవాణేతర రంగంలో హోమ్ గార్డులకు 5 లక్షల ప్రమాద బీమా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసేసిండు. గీత కార్మికులకు, నేత కార్మికులకు కేసీఆర్ గారు 6 లక్షల ప్రమాద బీమా కల్పించారు. ఇక మా శ్రీనివాస్ గౌడ్ అని ఇక్కడే ఉన్నాడు. ఆనాడు ఎక్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ గారు అడిగితే గీత కార్మికులందరికీ 6 లక్షల ప్రమాద బీమా చేసినాం. నేతన్నలకు, గీతన్నలకు ₹200 ఉన్న పెన్షన్ 2,000 చేసుకున్నాం. నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, అట్లాగే మా రజక సోదరుల దోబీ ఘాట్లకు 250 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు వాళ్ళకు కూడా అందజేసినాం. దేశంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎర్ర జెండా పార్టీలు కూడా చాలా ఉన్నాయి. త్రిపురలో, కేరళలో ఇంకా చాలా చోట్ల గవర్నమెంట్కి వచ్చిండ్రు. కానీ ఏ ఎర్ర జెండా పార్టీ కూడా బీడీ కార్మికురాలైన మా ఆడబిడ్డలకు పెన్షన్ ఇచ్చినోడు ఎవడు లేడు. కేవలం ఒకే ఒక నాయకుడు 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన నాయకుడు, ₹2,000 నెలకు అందించిన నాయకుడు కేసీఆర్. ఎవరు దరఖాస్తు పెట్టలే, దండం పెట్టలే, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే. కానీ ఆడబిడ్డలు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ మరి కుటుంబాన్ని నడుపుతున్నారన్న ఉద్దేశంతో బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. కానీ ఏ రాష్ట్రంలో ₹2,000 పెన్షన్ లేదు కేసీఆర్ గారు ఇచ్చినట్టు. అట్లాగే రెక్కలు ముక్కలు చేసుకునే మా కార్మిక సోదరులందరికీ ఏదో రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా నేత కార్మికులు, నాది సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ నేతన్నలు ఒక దశలో మన ప్రభుత్వం రాకముందు వారంలో 9 మంది చచ్చిపోయిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరినీ ఆ సాలెల మగ్గం సడుగులిరగొడితే కాంగ్రెస్ పార్టీ మనం వచ్చినాక వాళ్ళ నిలబెట్టే ప్రయత్నం చేసినాం. సిరిసిల్ల ఉరిసిల్లగా మారిపోతే వాళ్ళందరికీ బతుకమ్మ చీర పెట్టి, బతుకమ్మ చీర ఆర్డర్లు వాళ్ళకిచ్చి, మీకు బతుకమ్మకు ఒక చిన్న కానుక ఇచ్చి
కాపాడుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు మరి ఏం పరిస్థితి ఉన్నదో చూడండి. బతుకమ్మ చీర బంద్ అయింది, రంజాన్ తోఫా బంద్ అయింది, క్రిస్మస్ కానుక కూడా బంద్ అయింది. ఇవాళ మా సిరిసిల్లలో మళ్ళీ మరణ మృదంగం మారు మోగుతున్నది. టెస్కోకు ఆర్డర్లు ఇయ్యరట, కార్మికులకు ఆర్డర్లు ఇస్తే తప్పట, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలంట, కానీ చిన్నవాళ్లకు మాత్రం ఇవ్వకూడదంట. అట్లాగే మీకు తెలిసిందాక మా రాంబాబు అన్న చెప్పినాడు, అవుట్ సోర్సింగ్ అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు చరిత్రలో ఏ ప్రభుత్వం ఎన్నడూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో 43% ఫిట్మెంట్తో పాటు 2021లో 30%, మొత్తం 73% ఇస్తే అది మొత్తం 9,37,000 మంది మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా చేసేది ఉండే, కరెక్టే, ఇంకా చేసేది ఉండే, ఇంకా పని చేయాల్సి ఉండే. 1,500 నుంచి ఆశాలను 9,000 దాకా తీసుకొచ్చినాం. కానీ ఇంకా చేయాల్సి ఉన్న పని ఇంకా మిగిలి ఉన్నది. అట్లాగే సఫాయి అన్నలకి ఇక మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చేయగలిగినంత చేసినాం, ఇంకా చేయాలన్న ఆలోచన కూడా ఉండే. కానీ ఈ లోపల మన ప్రభుత్వం పోయింది. ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటున్నారు, మరి సార్ నువ్వు ఇచ్చినావు కదా మాట ఇచ్చినావు కదా, 18,000 చేస్తా అన్నావు కదా, అందరు జీతాలు పెంచుతా అన్నావు కదా, ఎప్పుడు పెంచుతావు అంటే నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు నువ్వు ఏమిటిది, మామిడికాయవా, సేపువా, ఏం కోసుక తింటారు నిన్ను? నువ్వు పుచ్చిపోయిన పుచ్చకాయవు, ఇంకా నిన్నట కోసుక తినాలన్నట, నన్ను కోసుక తింటారా అంటుండు ముఖ్యమంత్రి. ఎవడన్నా విన్నారా ఎప్పుడన్నా కిసంటోని? ఉంటే ఉన్నదని చెప్పాలా, లేకపోతే లేదని చెప్పాలా. నాకు శాతనైతే లేదు, నాకు నడిపస్తలేదు, నాకు సంపద పెంచే తెలివి లేదు అని చెప్పుకోవాలి. కాదంటే అది చెప్పే ముఖం లేదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఏంద్రా అయ్యా నడపస్తలేదు నీకంటే, కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. నీకెన్ని రోజులు చెప్తావు అబద్ధాలు? పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, రిజర్వ్ బ్యాంకుని అడిగి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది మైనస్ చేస్తే 72,000 కోట్లు, 2,80,000 కోట్లు. కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి మీ అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మా జిహెచ్ఎంసీలకు 3 సార్లు జీతాలు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1,500 నుంచి ఆశాల వేతనం 9,000కు తీసుకుపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 జిల్లాలు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు, బీడీ కార్మికురాళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మన కరెంటు లేని పరిస్థితి నుంచి, ఇన్వర్టర్లు జనరేటర్లలో ఉండే డీజిల్ గబ్బు నుంచి 24 గంటల కరెంటు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏం లాభమైంది 24 గంటల కరెంటుతోని? ఏం లాభమైందంటే మా కార్మికులకు బతుకు తెరువు దొరికింది. 3 రోజులు పవర్ హాలిడేస్ కంపెనీలు బంద్ పెట్టుకునే పరిస్థితి నుంచి కావాలంటే 7 రోజులు కంపెనీ నడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఓవర్ టైం తీసుకొని బతికే పరిస్థితి, గల్లా ఎగరేసుకొని బతికే పరిస్థితి మా కార్మికులకు, యాజమాన్యాలకు తెచ్చిండు కేసీఆర్.